సమ్మర్ కోసం మళ్ళీ సీడ్స్ అయినా మొక్కలైనా పెట్టుకోవాలి కదా. సో నర్సరీ నుంచి నేను సాప్లింగ్స్ తెచ్చుకున్నాను. సొరకాయ, బీరకాయ, కాకరకాయ, బంతులు, దోసకాయ, కీర, వంకాయలు, మిర్చి అన్నీ. సో అన్నీ ఇలా చిన్నగా తవ్వేసి పెట్టేసేయాలన్నమాట. కొంచెం డీప్గా పెడితే సరిపోతుంది. ఈ టైం రైట్ టైం అన్నమాట. ఏ సీజన్ అయినా కూడా అర్లీ స్టేజ్లో పెట్టామంటే మొక్క ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే నేను చూడలేదు. సో ఒక ఇయర్కి మనం 3 times అయితే ఖచ్చితంగా మనము మొక్కలు నాటుకోవాల్సిందే. గింజలు పెట్టినా కూడా పర్వాలేదు, సాప్లింగ్ ట్రే ఉంటుంది, దానిలో గింజలు పెట్టుకున్నా కూడా వచ్చేస్తాయి. సో ఇలా కొన్ని వాటర్ ఇస్తే సరిపోతుంది. స్టార్టింగ్ స్టేజ్లో వీటికి ఎటువంటి న్యూట్రిషన్ అంటే ఫర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు. అవి చాలా లేతగా ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ ఇస్తూ ఉంటే చాలు. ఒక్క పూట ఇచ్చినా సరిపోతుంది. ఈవినింగ్ 5 o'clockకి ప్లాంట్ చేశాను అనమాట. కొన్ని వాటర్ ఇచ్చాము. ఎందుకంటే మనం ఆల్రెడీ మట్టిని చాలా బాగా ఫర్టైల్గానే చూసుకుంటాం కాబట్టి రెగ్యులర్గా జీవామృతం, కిచెన్ వేస్ట్, లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఆర్గానిక్గా మనం అన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి మట్టి చాలా బలంగానే ఉంటుంది. సో వీటి కోసం సపరేట్గా మనం ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మొక్కలు కొంచెం పెరిగినాక అంటే లైక్ 3 weeks అయినాక మనం అప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వాటికి డైరెక్ట్ ఇవ్వడం మనం అలవాటు చేయాలన్నమాట. అక్కడ నా దగ్గర ఎరువు ఉంది, కొంచెం ఎరువు కూడా వేసేసాను. సో దోసకాయలు, సొరకాయలు, బీరకాయ, జనరల్గా దోసకాయలు సపరేట్గా తీసుకొచ్చి పెట్టక్కర్లేదు. మనం ఎరువు వేస్తూ ఉంటాం కాబట్టి దానిలోనే వచ్చేస్తాయి. దోసకాయలు, టమాటాలు, వంకాయలు ఇవి వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. ఆ ఎరువులోనే ఉంటాయి. కాకపోతే పెట్టేటప్పుడు కొంచెం డీప్గా ఒక 2 inches అన్నా 2 నుంచి 3 inches అన్నా ఆ ప్లాంట్ సైజ్ చూసుకొని డీప్గా పెట్టామనుకోండి, అది రేపు ఎల్లుండి అలా ఒక 2-3 daysకి చాలా ఇంప్రూవ్మెంట్. అంటే ఇప్పుడు కొంచెం అవి ఇట్లా వాలినట్టు ఉన్నాయి కదా, రేపు మార్నింగ్కే అవి స్ట్రైట్గా నిలబడతాయి అన్నమాట. కొన్ని వాటర్ ఇచ్చేసి వెళ్ళిపోయామంటే పొద్దున్న అవి స్ట్రాంగ్గా ఉంటాయి. అర్థం ఏంటంటే అవి సర్వైవ్ అయినాయి అనేసి. బై మిస్టేక్ అది ఎక్కడన్నా రూట్ కొంచెం కట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం డల్గా ఉంటుంది. వితిన్ ఎ వీక్ మళ్ళీ అది కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట, పికప్ స్టార్ట్ అయిపోతుంది. కానీ మట్టి చూసారు కదా, నేను రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ పెట్టడము చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఖచ్చితంగా డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. అండ్ మట్టి మీరే చూస్తున్నారు కదా ఎంత గుల్లగా ఇలా ఉంది అని అర్థం ఏంటంటే లోపల గుడ్ బ్యాక్టీరియా కావచ్చు, అర్త్ వార్మ్స్ ఇవన్నీ చాలా హెల్తీగా సర్వైవ్ అవుతున్నాయి. మనం కిచెన్ వేస్ట్ ఎందుకు ఇస్తున్నాము అంటే అందులో ఉన్న మైక్రోబ్స్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఇది లాస్ట్ మంత్ పెట్టిన సొరకాయ కనపడుతుంది కదా మీకు, వచ్చేసింది చూసారా, చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఎందుకంటే నేల అంత బలంగా ఉంది. ఇప్పటికి నేను 3 years నుంచి చూస్తున్నాను కదా, అసలు చాలా ఫాస్ట్గా పికప్ ఉంటుంది, వెజిటబుల్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ మట్టి కూడా చూడండి ఎంత బ్లాక్ గోల్డ్ అంటారు కదా, ఎక్కడికక్కడ నేను ఎవ్రీడే కిచెన్ వేస్ట్ తీసుకెళ్ళి ప్రతి డబ్బులో కార్నర్స్లో పెట్టేస్తూనే ఉంటాను. సో చాలా ఫాస్ట్గా అది తొందరగా సర్వైవ్ అయిపోతుంది. సో మీరు రెగ్యులర్గా తీసుకోవాల్సింది ఏంటంటే కిచెన్ వేస్ట్ తీసుకెళ్ళి పెట్టడం, వాటర్ ఇవ్వడం, లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని ఇస్తే సరిపోతుంది. ఇంకా స్పెషల్ కేర్స్ అంటూ ఏమీ ఉండవు. అండ్ ఇలా సాప్లింగ్స్ పెట్టినప్పుడు మాత్రం ఒక 1 month వరకు కూడా మనం జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ వాటికి ఎటువంటి ఎక్స్ట్రా న్యూట్రిషన్ అవసరం లేదు. మట్టి చూసారా ఎంత బాగుందో, అదే చూపిస్తున్నాను మీకు. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది, చాలా అసలు ఈజీగా అవి రూట్ స్ప్రెడ్ అయిపోయి తొందరగా గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంత మంచి నేలలో ఖచ్చితంగా పెరిగిద్ది కదా. అదే మట్టి రాయిలాగా అయిపోయింది అనుకోండి, దాన్ని మెత్తగా చేసి నానబెట్టి అవి ఏవేవో. ఇప్పుడు నేనేం చేయలేదు చూసారు కదా, నేను డైలీ మార్నింగ్ ఒకసారి వాటర్ ఇస్తాను, ఈవినింగ్ ఈ మొక్కలు వచ్చినాయి. సో నేను ఈవినింగ్ పెట్టుకుంటున్నాను. ఎంత మట్టి చూసారు కదా ఎంత బాగుందో. యాక్చువల్గా సీడ్స్ నేనే చేసుకుంటాను కానీ అప్పుడప్పుడు నర్సరీకి కూడా వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను అన్నమాట.
ఏమైనా మొక్కలు నచ్చితే తెచ్చుకుంటాను, విజిట్ చేస్తూ ఉంటాను అన్నమాట. కానీ ఎప్పుడైనా కూడా సీజన్ అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఎర్లీ స్టేజ్, వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఎర్లీ, ఎర్త్ వార్మ్స్ ఉన్నాయి చూసారా, అందుకే చాలా జాగ్రత్తగా తవ్వి పెడుతూ ఉన్నాం అన్నమాట. అండ్ ఎర్త్ వార్మ్స్ ఏంటంటే వాటికి ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కూడా అవి తొందరగా రెజ్యూనేట్ అయిపోతాయి. ఒకవేళ కట్ అయినా నో ప్రాబ్లం, అవి మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతాయి. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ద ఎర్త్, వాటికి ఎటువంటి హామ్ జరగదు. చిన్న చిన్నవి కనపడుతున్నాయి, అవి మళ్ళీ మేము అక్కడే చెట్టు దగ్గర వేసేస్తున్నాము. మెయిన్ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అందుకు అవి అక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ త్రూ అవుట్ ద టబ్ అవి అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి సాయిల్ అన్నది చాలా ఫర్టైల్గా గుల్లగా ఉందన్నమాట. ఓన్లీ ఎర్త్ వార్మ్స్కి సాడ్ ఏంటంటే వర్షాకాలంలో బాగా వర్షాలు పడినప్పుడు వాటి లోపల ఆక్సిజన్ సరిపోదో మరేమో సఫకేషన్కి అవి బయటకు వస్తూ ఉంటాయి. సో నేను వాటిని ఏం చేస్తానంటే దొరికిని ఇలా పట్టుకొని మళ్ళీ రిటర్న్ టబ్లో వేస్తూ ఉంటాను. అదొకటి తప్పించి ఎనీ సీజన్ మాత్రం అవి హ్యాపీగా ఉంటాయి. చుట్టుపక్కల మొక్కలు కనపడుతున్నాయి కదా, అంటే ఇట్లా గ్రీన్గా వీడ్స్ అవి ఉన్నా పర్వాలేదు, మెయిన్ ప్లాంట్ని డ్యామేజ్ చేయనంత వరకు మనం వాటిని ఉంచినా ఏం పర్వాలేదు. బికాజ్ అవి సాయిల్ మాయిశ్చర్ని పాడుగా అంటే డ్రై కాకుండా చూసుకుంటాయి అండ్ తేమగా ఉంటాయి. అండ్ మనం చూసారా ఎర్త్ వార్మ్స్ మన చేతికి వస్తున్నాయి, ఒక జస్ట్ పైన మేము ఇలా అంటుంటేనే అవి బయటకు వస్తున్నాయి. ఈ చిన్న మొక్కలు కదా, ఎక్కువ ఏమీ వాటిని డిస్టర్బ్ కూడా చేయట్లేదు మేము. అండ్ వితిన్ 2 to 3 weeks నాకు బెండకాయలు స్టార్ట్ అయినాయి. ఈ బెండకాయలు ఎలా వస్తాయి అంటే ఒక్కొక్కటి అలా వస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. రేపు మళ్ళీ ఒక 4 వస్తాయి గ్రోత్, అంటే అలా అనమాట. చిన్న నుంచే అలా హైట్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. బెండకాయ మొత్తం హైట్ పెరిగి కాయలు రాయటం అలా ఆ టైప్ ఉండదు. సో బెండకాయలు, టమాటాలు ఇవి నేను లాస్ట్ మంత్ పెట్టినవి చూపిస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఒక రౌండ్ పెడుతున్నాను. ఇవి కూర అరటి, ఇవి అయితే మనకి ఖచ్చితంగా 7-8 months పడుతుంది. టొమాటోస్, సొరకాయ, ఇవి అయితే చెప్పక్కర్లేదు. ఈ కిచెన్ కంపోస్ట్ వల్ల ఏమో more than 50 వచ్చేసింది. చామగడ్డల రెసిపీ ఉంది, హార్వెస్టింగ్ ఉంది, అన్నీ ప్లీజ్ చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీకు ఓన్లీ శాంపుల్గా కొన్ని చూపిస్తున్నాను. హార్వెస్టింగ్ చేసుకుంటా వీడియోస్ అన్నీ కొన్ని ఉన్నాయి నా కలెక్షన్, కొన్ని నేను అప్డేట్ చేస్తున్నాను అన్నమాట. కానీ ఎవ్రీడే ఇదిగోండి ఇలా మాత్రం నాకు పూలు, పళ్ళు, కాయలు వస్తూనే ఉంటాయి, ప్రతిదీ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవి లాస్ట్ మంత్ పెట్టినవి ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి కదా, నేను మళ్ళీ ఇప్పుడు ఒకసారి పెట్టుకున్నాను మొక్కలు. ఈ టైంలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ హాట్ సమ్మర్స్ వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు మొక్కలు పెట్టినప్పుడు కొంచెం అవి సర్వైవ్ అవ్వటం కొంచెం ఇబ్బందే. సో మనము లాస్ట్ మంత్ పెట్టుకుని ఆల్రెడీ వెజిటబుల్స్ వచ్చేస్తున్నాయి, ఈ మంత్ పెట్టుకునే కంటిన్యూ అవుతాయి అన్నమాట ఈ త్రూ అవుట్ ద సమ్మర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.